ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారి ఇంట్లో ఒక రహస్య శత్రువు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఆ రహస్య శత్రువు ఎవరు, వారి వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి, వారిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే మీరు సమస్యల నుండి బయటపడడానికి, శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్ర సాగరంలో ప్రతి రాశికి కొన్ని ప్రత్యేకమైన గుణగణాలు, యోగాలు మరియు సవాళ్లు ఉంటాయి. కొన్ని రాశుల వారికి అపారమైన ధనయోగం ఉంటే మరికొందరికి అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని రాశుల వారి జాతకంలో ఒక విచిత్రమైన కానీ అత్యంత తీవ్రమైన సమస్య పొంచి ఉంటుంది. అదే రహస్య శత్రువులు. ఆ శత్రువులు ఎవరో పరాయి వారు కాదు, ఎక్కడో దూరాన ఉన్నవారు కాదు. వారు మన చుట్టూనే, మన ఇంట్లోనే, మన బంధుమిత్రుల రూపంలోనే ఉంటారు. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది ఒక కఠోర వాస్తవం. ఈ రాశివారు సాధారణంగా చాలా శక్తివంతులు, ధైర్యవంతులు మరియు నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. వారి మనసులో ఏదీ దాచుకోలేరు, కల్మషం ఉండదు. ఏది అనిపిస్తే అది నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పేస్తారు. వారి దృష్టిలో ఇది నిజాయితీ, స్పష్టత. కానీ ఎదుటివారికి ఇది అహంకారంగా, అవమానకరంగా మరియు కఠినంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, ఒక కుటుంబ వేడుకలో అందరూ కలిసి ఉన్నప్పుడు ఈ రాశికి చెందిన వ్యక్తి తమ బంధువు వేసుకున్న బట్టల గురించి కానీ, వారు తీసుకున్న ఒక నిర్ణయం గురించి కానీ, ఇదేం బాగోలేదు, నువ్వు అలా చేసి ఉండాల్సింది కాదు అని అందరి ముందు అనేయచ్చు. ఆ మాట అనేటప్పుడు వారి ఉద్దేశం చెడు కాకపోవచ్చు, కేవలం తమ అభిప్రాయాన్ని చెప్పాలనే తపన మాత్రమే ఉండొచ్చు. ఆ తర్వాత 5 నిమిషాలకే వారు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఏమీ జరగనట్లుగా అవతలి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు. కానీ మాటల తూటాలకు గాయపడిన అవతలి వ్యక్తి మనసు మాత్రం అంత తేలికగా దానిని మర్చిపోలేదు. అందరి ముందు తనను తక్కువ చేశారనే భావన, అవమాన భారం వారి గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. అది పైకి కనిపించని ఒక గాయంగా మారి నెమ్మదిగా పగగా రూపాంతరం చెందుతుంది. ఆ క్షణం నుండి వారు పైకి నవ్వుతూ, ఎప్పటిలాగే స్నేహంగా మెలిగినప్పటికీ లోపల మాత్రం సరైన సమయం కోసం, ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసే రహస్య శత్రువుగా మారిపోతారు. ఈ రహస్య శత్రువులు అత్యంత ప్రమాదకరమైన వారు. ఎందుకంటే బయటి శత్రువుతో పోరాడడానికి మనకు ఒక ప్రణాళిక ఉంటుంది. వారి బలాబలాలు అంచనా వేయగలం. కానీ మనతోనే ఉంటూ మన మంచినే కోరుకున్నట్లుగా నటించే ఈ గుప్త శత్రువులను గుర్తించడం బ్రహ్మదేవుడికి కూడా కష్టమే. వారు మీ బలాలు, బలహీనతలు, మీ కుటుంబ రహస్యాలు, మీ ఆర్థిక పరిస్థితి, మీ వ్యాపార వ్యూహాలు అన్నీ తెలిసిన వారై ఉంటారు. వారు చాప కింద నీరులా చాలా నెమ్మదిగా, మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ పతనానికి పునాదులు వేస్తారు. ఉదాహరణకు, మీ దగ్గరి బంధువు ఒకరు, బాబాయ్ నాకు ఏ ఉద్యోగం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, దయచేసి మీ వ్యాపారంలో ఏదైనా చిన్న పని ఇప్పించు, నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, పని కూడా నేర్చుకుంటాను అని కన్నీళ్లతో మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. వారి దీన స్థితిని చూసి జాలిపడిన మీరు వారిని నమ్మి మీ వ్యాపారంలో చేర్చుకుంటారు. మొదట్లో వారు చాలా కష్టపడి పనిచేస్తున్నట్లు, మీకు అత్యంత విధేయులుగా ఉంటున్నట్లుగా నటిస్తారు. మీ నమ్మకాన్ని పూర్తిగా చొరగొంటారు. ఆ తర్వాతే వారి అసలు స్వరూపం బయటపడుతుంది. నెమ్మదిగా వ్యాపారంలోని కీలకమైన సమాచారాన్ని దొంగిలించటము, ఖాతాలలో చిన్నగా అవకతవకలు చేయటం, మీ గురించి ఇతర భాగస్వాములకు లేదా ఖాతాదారులకు చెడుగా చెప్పి అపోహలు సృష్టించటం వంటివి చేస్తారు. మీరు తేరుకుని అసలు విషయం గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా దెబ్బతీసి మీ పతనాన్ని కళ్ళారా చూసే వరకు వారికి శాంతి ఉండదు. వారి మనసులోని పగ చల్లారదు. కాబట్టి ఈ రాశివారు తమ కోపాన్ని, దుడుకుడుతనాన్ని, దుడుకుడు స్వభావాన్ని, మాట తీరును అదుపులో ఉంచుకోవటం అత్యవసరం. ఎదుటివారితో మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి.
నేను అనే మాట ఎదుటివారిని ఎలా ప్రభావితం చేస్తుంది అని విశ్లేషించుకోవాలి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం నేర్చుకోవాలి. మీదే తప్పని తెలిస్తే అహంకారాన్ని పక్కన పెట్టి క్షమాపణ అడగడానికి వెనుకాడకూడదు. దీనివల్ల సంబంధాలు నిలబడటమే కాకుండా శత్రువులు ఏర్పడే అవకాశమే ఉండదు. ఒకవేళ ఇప్పటికే శత్రువులు ఏర్పడితే వారిని గురించి, వారి ప్రభావం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా ముఖ్యం. దీనికి కొన్ని సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఉన్నాయి. ఈ పరిహారాలు పాటించడానికి పెద్దగా ఖర్చు చేయవలసిన పని లేదు. ఆడంబరాలకు పోనవసరం లేదు. కావాల్సిందల్లా దృఢమైన నమ్మకం మరియు మనోధైర్యం. నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేసేస్తారు అనే భయాన్ని ముందుగా మనసులో నుంచి తీసివేయాలి. నాకు ఏమీ కాదు, దైవం నాకు అండగా ఉంది అని మిమ్మల్ని మీరు మానసికంగా బలంగా తయారు చేసుకోవాలి. మీ సంకల్ప బలం ఎంత దృఢంగా ఉంటే ఏ ప్రతికూల శక్తి మిమ్మల్ని తాకలేదు. ఇంట్లో అనవసరమైన ఆర్భాటాలు లేకుండా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ప్రతి మంగళ, శనివారాలలో మరియు పౌర్ణమి రోజున హనుమంతుని ఆలయాన్ని సందర్శించుకోవాలి. హనుమంతుడు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయనను ఆరాధించటం వల్ల కుజ, శని గ్రహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శత్రుభయం నుండి విముక్తి లభిస్తుంది. స్వామివారికి జాస్మిన్ నూనెతో దీపం వెలిగించి సింధూరాన్ని సమర్పించి హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కసారైనా సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు మనశ్శాంతి లభిస్తాయి. సుందరకాండ హనుమంతుని విజయాన్ని వర్ణిస్తుంది కాబట్టి దాని పారాయణం మీ జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి విజయాన్ని అందిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా శత్రువుల నుండి రక్షణ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం. సుబ్రహ్మణ్యుడు దేవతల సైన్యాధిపతి, శత్రు సంహారకుడు. ఆయనను పూజించటం వల్ల మీ అంతర్గత శత్రువులైన కోపము, అహంకారము నశించటమే కాకుండా బాహ్య శత్రువులు కూడా మీ దరికి చేరలేరు. గురువారాలు శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. గురువారం రోజు ఉపవాసం ఉండటం లేదా కనీసం ఆలయానికి వెళ్ళి పసుపు రంగు పువ్వులు, పసుపు వస్త్రాలు, శనగపప్పు, అరటి పండ్లు లేదా పసుపు రంగు మిఠాయిలను స్వామికి నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచటం వల్ల బృహస్పతి అనగా గురుగ్రహం అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల మీకు జ్ఞానము, వివేకం పెరిగి మంచి చెడులను, మిత్రులెవరో శత్రువులెవరో గుర్తించే శక్తి వస్తుంది. దానాల్లోకెల్లా గుప్తదానం అత్యంత శ్రేష్టమైనది. మీరు చేసిన సహాయం గురించి ఇతరులకు తెలియకుండా చూసుకోవాలి. శనివారం రోజున శనిదేవుని ఆలయంలో లేదా ఏదైనా ఆలయంలోని పురోహితునికి బెల్లము, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయటం వల్ల శనిగ్రహ శాంతి జరిగి కర్మ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన శక్తివంతమైన పరిహారం తల్లిదండ్రులకు, గురువులకు మరియు పెద్దలకు సేవ చేయటం. వారి హృదయపూర్వక ఆశీర్వాదాలు మిమ్మల్ని అన్ని కష్టాల నుండి, శత్రువుల నుండి ఒక అభేద్యమైన కవచంలా కాపాడతాయి. ప్రతిరోజు వారి పాదాలకు నమస్కరించి వారి దీవెనలు పొందడానికి ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఫోన్ను పక్కన పెట్టి కనీసం ఒక 15 నిమిషాలైనా వారితో ప్రేమగా మాట్లాడండి. మీ ఈ చిన్న శ్రద్ధ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వారి ముఖంలో మీరు చూసే ఆ సంతోషమే మీకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవటం కన్నా గొప్ప పూజ, గొప్ప పుణ్యం ఈ విశ్వంలో మరి ఒకటి లేదు. ఈ ఆధ్యాత్మిక పరిహారాలతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించటం మంచిది. ఎరుపు రంగు రుమాలును ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు ధైర్యం, అదృష్టము కలిసి వస్తాయి. మీ ఇంటి సింహద్వారం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండటం, ముఖ్యమైన పనులపై వెళ్ళేటప్పుడు ఆ దిశగా ప్రయాణం ప్రారంభించటం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ పరిహారాలను శ్రద్ధగా, భక్తిగా మరియు పూర్తి నమ్మకంతో ఆచరించటం ద్వారా ఈ రాశివారు తమ రహస్య శత్రువుల ఉనికిని గుర్తించగలరు, వారి కుట్రల నుండి సురక్షితంగా బయటపడగలరు మరియు వారి జీవితంలో ప్రశాంతతను, విజయాన్ని సాధించగలరు. మిథున రాశి వారిని ఒక స్త్రీ రాజులా చేయబోతోంది. త్వరలో మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. వాటి గురించి చివరగా తెలుసుకోవాలంటే చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది?
ఏ స్త్రీ వల్ల వారి జీవితం అద్భుతంగా మారుతుంది, ఏ స్త్రీ వల్ల వారి జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి అనే పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మిథున రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశి వారికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. మిథున రాశి వారు హాస్యప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జాతకంలో ఉంటాయి. అలాగే వీరు బాల్యం నుండి కష్టాలను, ఎత్తుపల్లాలను చూస్తూ ఉంటారు. జీవిత అనుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు అతి త్వరలో చూడబోతూ ఉన్నారు. దీనికి కారణం మీకు స్నేహితురాలైన ఒక స్త్రీ. మీరు పురుషులైనా లేదా స్త్రీలైనా మీకు సన్నిహితంగా ఉండే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు. మీరు రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. తన కారణంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అంటే మీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం నుండి, ప్రతి బాధ నుండి మీకు విముక్తి లభించడం మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. తనకు మీరు ఇచ్చే సలహాల కారణంగా కావచ్చు, తన మద్దతు ద్వారా కావచ్చు, తను మీరు చేసే పనిలో సహాయ సహకారాలు అందించడం ద్వారా కావచ్చు, మీరు అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. ఉదాహరణకు మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టాలో అర్థం కాక సతమతం అవుతూ ఉన్నారు. తను మంచి సలహాలు మీకు అందిస్తుంది. అలాగే దేంట్లో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా మొదలు పెట్టాలి, ఎలా రన్ చేసుకోవాలి అనే విషయంపై తను మీకు స్పష్టమైన వివరణ ఇవ్వటం, తన మద్దతు మీకు ఉండటం ద్వారా మీకు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలోనికి దూసుకుని వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మీరు ఊహించిన విధంగా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకోవడానికి కారణం మీ స్నేహితురాలు లేదా మీ స్నేహితురాలు అయినటువంటి ఆ స్త్రీ. కొంతమందికి స్నేహితురాలు కావచ్చు, కొంతమందికి తను మీ బంధువు కూడా ఉండవచ్చు. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉన్న తన వల్ల మీ జీవితంలో ఇటువంటి అద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీరు ఉద్యోగార్థులైతే తన మూలంగా ఒక మంచి అవకాశం మీకు రావచ్చు. చాలా కాలంగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఇది వరకు ఎప్పుడూ దక్కని ఫలితం ఇక ముందు మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు సాధించగలుగుతారు. మిథున రాశి వారి జీవితంలో మీ సన్నిహితురాల మూలంగా ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగస్తులకు కూడా మీ ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు, లేకపోతే మీకు వచ్చిన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి అని మదనపడుతూ ఉన్నారు. పై అధికారుల ప్రశంసలు ఎలా పొందుకోవాలని మీరు బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారికి కూడా తన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. తన మూలంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. అత్యద్భుతమైన ఫలితాలను సాధించబోతూ ఉన్నారు. మీ ఎదుగుదలలో తన పాత్ర చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని కోరుకునే మిథున రాశి వ్యక్తుల జీవితంలో కూడా తన మూలంగా అత్యద్భుతమైన ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తన మూలంగానే మీకు విదేశీ అవకాశం రావటం, ఏ పని ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు గైడెన్స్ రావటం జరుగుతుంది. ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మీరు అభివృద్ధి చెందడానికి, రాజయోగాన్ని పొందుకోవడానికి మీ స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, లేదా మీతో చాలా క్లోజ్గా ఉండే బంధువైనా కావచ్చు. తన మూలంగా మాత్రం మీ జీవితంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. అద్భుతమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మిథున రాశి వారు కొన్ని నియమాలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో చూసిన తర్వాత ఏ స్త్రీ మీకు ఎటువంటి సలహా ఇచ్చినా కానీ దాన్ని గుడ్డి నమ్మకంతో ఫాలో అవ్వకూడదు. ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది మన మంచి కోసం ఇస్తున్నారా, చెడు కోసం ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలి.
మీ జీవితంలో తన మూలంగా మంచి జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎవరు పడితే వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మాత్రం మీ జీవితంలో అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఏ పని మొదలుపెట్టే ముందైనా సరే, ఏ పెట్టుబడి పెట్టే ముందైనా సరే, దేంట్లో డబ్బు పెట్టే ముందైనా సరే, ఏదైనా వ్యాపారం మొదలు పెట్టే ముందైనా సరే, ఉద్యోగం మారాలి అనుకున్న సమయంలో కానీ, కుటుంబ సభ్యులతో అలాగే మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. వారి సలహాలు కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన పెద్దలు చెప్పినట్లుగా కీడు ఎంచి మేలు ఎంచాలి. కాబట్టి మీరు ఏదైనా సరే ఫస్ట్ దాని గురించి అంటే ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు చెడు జరిగే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1కి 10 సార్లు ఆలోచించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అప్పుడే మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ విధంగా మిథున రాశి వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మీరు తొందరపాటుతనంతో పొరపాటుగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం దానివల్ల లాభాలకు బదులుగా మీకు నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిథున రాశి జాతకులు వివాహం కాని వారు, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎవరైతే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీకు చక్కటి సంబంధం దొరకటం లేదని, అన్ని విధాలుగా నచ్చే భాగస్వామి మీ జీవితంలోనికి రావటం లేదని మీరు కనుక నిరాశతో ఉన్నట్లయితే అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మిథున రాశిలో అవివాహితులు ఎవరైతే ఉన్నారో చక్కటి సంబంధం వారి ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మీ జీవితంలో వివాహానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ అతి త్వరలో వింటారు. విదేశాలకు వెళ్ళాలనే కోరిక నెరవేరుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా చేజిక్కించుకుంటూ ఉంటారు. ఆర్థిక పురోగతి కోసం, ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తూ ఉన్నారా? మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు. ఖచ్చితంగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు. ముఖ్యంగా మీ విజయంలో కీలకమైన పాత్ర మాత్రం ఆ స్త్రీదే అని చెప్పుకోవాలి. అంటే మీ స్నేహితురాలు కానీ, సన్నిహితురాలు కానీ, బంధువు కానీ ఆ స్త్రీ వల్ల మాత్రం మీరు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. అయితే తన పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని తీసుకుని తర్వాత వారిని దూరం పెట్టడం లాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. కాబట్టి ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం సహాయం పొందుకున్నప్పుడు తిరిగి వారికి ఏ రూపంలో మనం రుణం తీర్చుకోవాలి అనే విషయం గురించి ఖచ్చితంగా ప్రతి మనిషి ఆలోచించాలి. అప్పుడే మీరు భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే 10 మంది మీ మంచిని కోరుకుంటారు. ఈ మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి.